నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సార్డ్. ఈరోజు ఆర్టీవీ అన్సెన్సార్డ్కి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, నిజామాబాద్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి ప్రస్తుతం ఆర్టీవీ అన్సెన్సార్డ్కి వస్తున్నారు. ఒకసారి ఆయన్ని ఆర్టీవీ అన్సెన్సార్డ్కి వెల్కమ్ చేద్దాం. జీవన్ రెడ్డి గారు, వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సార్డ్. ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఆసన్న గారి జీవన్ రెడ్డి. ఆయన 2014, 2019లో వరుసగా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేకాదు బీఆర్ఎస్ అధిష్టానానికి ఆయన చాలా క్లోజ్గా ఉంటారు. ఎప్పుడు ఎక్కడ ముఖ్యమంత్రి కనబడ్డా ఆయన వెన్నంటే ఉంటారు ఆసన్న గారి జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ అధిష్టానాన్ని ఎవరైనా ఒక్క మాట అన్నా కూడా ఈగను కూడా వారనవ్వకుండా ఆయన మాటల దాడి చేస్తూ ఉంటుంటారు ఆసన్న గారి జీవన్ రెడ్డి. మూడవసారి ఆర్మూరు నుంచి గెలవాలి అని అనుకున్నారు, హ్యాట్రిక్ సాధించాలి అని అనుకున్నారు. కానీ అక్కడ 3వ స్థానానికి పరిమితం అయిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఆయన ఓటమి తర్వాత ఆయన చుట్టూ అనేక వివాదాలు చుట్టుముడుతూ ఉన్నాయి. అవినీతి ఆరోపణల దగ్గర నుంచి హత్య ఆరోపణల వరకు ఆయన చుట్టూ అనేక వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇవన్నీ ఈరోజు అన్సెన్సార్లో జీవన్ రెడ్డితోనే మాట్లాడదాం. జీవన్ రెడ్డిని క్వశ్చన్స్ అడగడానికి నాతో పాటు మా ఎడిటోరియల్ టీం కూడా సిద్ధంగా ఉంది. జీవన్ రెడ్డి గారు నమస్తే. జీవన్ రెడ్డి గారు, ఈ అన్సెన్సార్లో మిమ్మల్ని మేము చాలా క్వశ్చన్స్ అడగాలి అని అనుకుంటున్నాం. ఏ మాత్రం మొహమాటం లేకుండా మీరు వాటికి ఆన్సర్ చెప్తారు, దాపరికం లేకుండా ఆశించవచ్చు? తప్పకుండా. మీ పేరే పెట్టారు కదా అన్సెన్సర్డ్. గతంలో టీవీ9 రవిప్రకాష్ గారు ఏ విధంగా అయితే ఎన్కౌంటర్ ఉండేనో అట్లా అన్సెన్సర్డ్ చాలా బాగుంది టైటిల్. అడగండి, చెప్పడానికి వచ్చి చెప్పింది ఉన్నది ఉన్నట్టుగా టెలికాస్ట్ చేస్తాం, చేసుకోండి. జీవన్ రెడ్డి గారు, నా ఫస్ట్ క్వశ్చన్ రొటీన్ క్వశ్చన్ అనుకున్నా, ఎందుకు 3వసారి గెలవాలి అనుకున్నా మీరు 3వ స్థానానికి పడిపోయారు ఆర్మూర్లో? ప్రజా తీర్పు, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును ఖచ్చితంగా గౌరవించాలా. మేము గౌరవిస్తున్నాం. ప్రజలు మమ్మల్ని ఓడించారు, మేము ఓటమిని అంగీకరిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు. ప్రజలు గెలిపించినప్పుడు, గెలిపివ్వక ముందు 23 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమంలో మేము 2001 నుంచి 2014 వరకు ప్రతినిత్యం ప్రతిరోజు అనేక సార్లు ఉద్యమాలు చేసి జైళ్ళకి వెళ్ళి అనేక సార్లు ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాం. దాని తర్వాత మా అమ్మ సర్పంచ్ కాదు, మా నాన్న ఉప సర్పంచ్ కాదు, అట్లాంటి నాకు మా బాస్, మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మాకు మాజీ అనడం ఇష్టం లేదండి మా ముఖ్యమంత్రి గారిని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాకు అవకాశం ఇచ్చారు. ప్రజలు నన్ను ఆశీర్వదించారు. 2018లో నాకు అవకాశం ఇచ్చారు, నన్ను ఆశీర్వదించారు. మీరు అన్నారు కదా కేసీఆర్ కానీ వారి కుటుంబం మీద ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడితే వెంటనే స్పందించట్లో మొదటి వ్యక్తిని నేనుంటా. ఎందుకంటే బాస్ ఈజ్ బాస్, కింగ్ ఈజ్ కింగ్, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. మై బాస్ ఈజ్ కేసీఆర్. ఐ లివ్ ఫర్ మై బాస్, ఐ డై ఫర్ మై బాస్, ఐ డూ ఫర్ మై బాస్. ఎస్ సార్. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిలో మీ వాటా ఎంత? ఇప్పుడు నేనేమంటానంటే ప్రజలు అది కర్నూలు సావుకు 100 కారణాలలాగా అది ఏమన్నా కావచ్చు. అది 3వ స్థానం, 2వ స్థానానికి 3వ స్థానానికి ప్రజాస్వామ్యంలో ఓటమి. అది ఒక్కోటితో ఓడిపోయినామా, 20,000 ఓటుతో ఓడిపోయినామా, ఓటమిని కోరుకున్నారు ప్రజలు, ఓడించారు. దాన్ని ఏమంటున్నాం అంటే మేము చేసేంతవరకు చేసాం. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోసాం. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసినాం. 2014 నుంచి 23 వరకు దాదాపుగా ఆర్మూరు ప్రాంతాన్ని గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మొత్తం కలిసి ఎన్ని నిధులు వచ్చాయో అంతకు 100% ఎక్కువ నిధులు తీసుకొచ్చారు. దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అంగరంగ వైభవంగా ఆర్మూరుని అభివృద్ధి చేశాం. అనేక సంక్షేమ పథకాలు, ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు సంక్షేమం. ఈ ఎన్నికలు రోహిత్ గారు మొన్న జరిగిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఇవి అభివృద్ధికి అబద్ధాలకు మధ్య జరిగినాయి సార్. అభివృద్ధి ఓడింది, అబద్ధం గెలిచింది. అబద్ధం గురించి ఒక సామెత ఉందండి, నిజం కడప దాటక ముందే అభివృద్ధి అబద్ధం అంతా ఊరంతా యుట్టొస్తాట ఒక రౌండ్. మా ఆర్మూరులో కూడా అయింది. ఈ అబద్ధాల మనిషి వచ్చి అన్ని అబద్ధాలు చెప్పడం వల్ల నా నిజం గడప దాటక ముందే 87 ఊర్లంతా చుట్టొచ్చింది ఈ అబద్ధాల. అభివృద్ధికి అబద్ధాలకు అంటున్నారు, కానీ కాంగ్రెస్ వాళ్ళు ఆత్మగౌరవానికి జరిగినటువంటి పోరాటం అని అంటున్నారు. అసలు ఈ తెలంగాణ రాకపోవడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ కదా. అహంకారానికి ఆత్మగౌరవానికి అని. అహంకారానికి ఆత్మగౌరవానికి పూర్తిగా తప్పు. అది మాకున్నంత మా పార్టీలో ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమ సమయంలో ఏదైతే కోరుకున్నామో ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాలు అన్నాం. నీళ్ళు ఇచ్చాం, నిధులు ఇచ్చాం, నిధులు తెచ్చాం, నియామకాలు ఇచ్చాం. దేశంలోనే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఇవ్వనని ఉద్యోగాలు కూడా ఇచ్చాం. ఇంకెక్కడ ఆత్మగౌరవం గురించి ఇబ్బంది ఎక్కడ వచ్చిందండి? అందరికీ మరి ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిన బీఆర్ఎస్ను ఎందుకు గ్రామీణ ప్రాంతాల్లో, తెలంగాణ గ్రామీణ ప్రాంతం ఆదరించలేదు? పైగా మొన్న నిజామాబాద్ జిల్లాకు సంబంధించి లోక్సభ స్థానానికి సంబంధించి జరిగిన సమీక్షలో మీరు ఈగ కూడా వారనివ్వను అంటున్న కేసీఆర్ గారి కుమార్తె కవిత
ఓటమికి ఎమ్మెల్యేలు కారణం అని అన్నారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే వారు అట్లా అనలేదు, మీడియా వక్రీకరించింది. ఓటమికి 100 కారణాలు ఉంటాయని, కర్నూలు సావుకు 100 కారణాలలాగా ఓటమికి, అసలు ప్రజాస్వామ్యంలో ఓటమి యొక్క స్పీడ్ బ్రేకర్ లాగా 2 సార్లు నన్ను గెలిపించారు, 10 సంవత్సరాలు మాకు అధికారం ఇచ్చారు, 10 సంవత్సరాలు మేము ప్రజల సేవ చేశాం, మాకు ఈసారి ప్రతిపక్షం ఇచ్చారు, ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరపున కొట్లాడతాం. వారిచ్చిన ఏవైతే హామీల పథకాలున్నాయో వాళ్ళు 6 గ్యారంటీ పథకాలు కావు, 420 హామీలు, 420 కాంగ్రెస్ 420 వారిచ్చిన హామీలు, 6 పథకాలు అని RTV నుంచి పడితే ఉన్న దేశంలో ఉన్న మీడియా, సోషల్ మీడియా, ఫేస్బుక్, ట్విట్టర్ 6 పథకాలు కాదు, 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఇలా ప్రజలను మోసపూరితమైన వాక్యాలు చేసి వచ్చారు. మేమంటా అంటే ఇంకా 100 రోజులు కూడా కాదు. సెక్షన్ 420 అంటలే రోహిత్ గారు, అర్థమైంది. IPC సెక్షన్ 420 చీటింగ్ అంటలే నేను చెప్తున్నా. 420 అమలు కాని అలవి కాని హామీలు ఇచ్చారు, వాటిని నమ్మి ప్రజలు ఓట్లేశారు. జీవన్ రెడ్డి గారు ఒక్కసారి ఆ పథకాల జోలికి వద్దాం, ఆ పథకాల గురించి మాట్లాడదాం. ప్రసాద్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. ఒకసారి నేను ప్రసాద్ దగ్గరికి వచ్చే ముందు ఒక్క నిమిషం. ప్రసాద్, ఆర్మూర్లో అభివృద్ధి చెందింది జీవన్ రెడ్డి గూండాలు, జీవన్ రెడ్డి మనుషులునా ప్రజల? ఇప్పుడు గుండాలుంటే చట్టం ఉంది, IPC సెక్షన్లు ఉన్నాయి, స్థానిక కోర్టులు ఉన్నాయి, జిల్లా కోర్టులు ఉంది, హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది. ఒకవేళ పోలీస్ అధికారులు మా మాట విని కేసులు బుక్ చేయకపోతే, రౌడీజం చేస్తే, గుండాయిజం చేస్తే, 2014 నుంచి 18 దాకా గుండాయిజం చేస్తే 18లో మళ్ళీ నాకు తిరిగి ఎందుకు గెలిపిస్తారు ప్రజలు? ఒకవేళ మేమే హత్యలు చేసి ఉంటే మా పేర్లు ఎక్కడ FIRలు ఉండాలి కదా. ఈ మాట్లాడే మనుషులు ఎవరైతే ఉన్నారో ఆ చీటర్స్, ఫాల్స్ అండ్ ఫ్రాడ్ అండ్ ఫేక్ మనిషి మా ఊరోడు ఉన్నాడుగా, ఎర్రచందనం స్మగ్లర్, ఈజ్ అ స్మగ్లర్, అంతకుడు ఎవరు? మా నిన్న మొన్న మీ టీవీ ఇంటర్వ్యూ పేరు కూడా చెప్పడం వేస్ట్. RR ఫౌండేషన్ కాదు, రౌడీ రాకేష్ రెడ్డి అని ఒకడు వచ్చిండు కొత్తగా గెలిచి, ప్రస్తుత ఎమ్మెల్యే అని మీరు చీటర్ అని అంటున్నారు. 100% కాదు, చీటర్. ఎందుకు అవన్నీ తెలుసుకుందాం. 420 కేసు ఉంది, 420 కేసు ఉంది, చాలా కేసులు ఉన్నాయి, ఇవన్నీ చెప్తా. ఇది అమ్మకాల విషయంలో ఉన్నది. జీవన్ రెడ్డి గారు, మీరు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అభివృద్ధి చేశానని మీరు చెప్తున్నారు, కానీ ఆర్మూర్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ పిల్లలకి కనీసం వాష్రూములు కూడా లేని దయనీయ స్థితిలో ఉన్నాయి. అలాగే రైతు బజార్లో రైతులు అమ్ముకోవడానికి వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు కనీసం మంచినీళ్ళు కూడా తాగలేని పరిస్థితి, వాళ్ళకి వాష్రూమ్స్ లేక అనేటువంటి మీ ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. ఇప్పుడు మీరు వాస్తవా కదా? గూగుల్లో సెర్చ్ చేసి చెప్తే నేనేం చెప్పలేను, వాడు చదివింది ఫేకు. ఈ ఎవరైతే నీకు వచ్చి చెప్పిండో ఎమ్మెల్యే, ఆ రౌడీ రాకేష్ ఏం పేరు ఉంది, ఆయన చదివింది ఫేక్, 8వ తరగతి, ఆయనకు అవగాహన లేదు. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వ బడులకు మన ఊరు మన బడి కార్యక్రమం కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 7,427 కోట్ల రూపాయలు బడులకు కేటాయించిందండి. ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఒక్క స్కూల్లో బడి లేదంటే చదువుకున్నాడా సన్నాస, చదువురాని సన్నాస? 8వ తరగతి చదువుకున్నోడికి ఏముంటుందండి చెప్పు? ఆయన చదివింది 8వ తరగతి, చేస్తున్నది స్మగ్లింగు, హంతకుడు, రైతు బజార్ పరిస్థితి, డ్రగ్గిస్ట్, సైకో. వాడు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే ఒక సైకోలాగా మాట్లాడుతుండు. మీరు చూడండి, అబ్నార్మల్గా మాట్లాడతాడు. మీ అన్సెన్సార్లో చూసిన అబ్నార్మల్ పనులు కొరకడము, ప్రజాస్వామ్యమా, రాజ్యాంగమా? 33 సంవత్సరాలు ఎక్కడ పోయిందండి నీ రాజ్యాంగం? ముసలైనాక వచ్చినావు, 57 ఏళ్ళకి వచ్చినావు, 57 ఏళ్ళకి నువ్వు ఈ ప్రాంతంలో పుట్టి 57 ఏళ్ళు అయింది. నీ కన్న గ్రామానికి ఏం చేసినావు? నీ కన్న గ్రామంలో నిన్ను చెట్టు గట్టేసి కొట్టిరు, అదే అంకాపూర్ గ్రామంలో. అంకాపూర్ ఆదర్శ గ్రామం. ఆయనను బడులు లేవు, బడులలో బాత్రూమ్ లేవంటే మరి ఎక్కడ పోతున్నారు పిల్లలందరూ? బాత్రూమ్ లేవా? బాత్రూమ్లు అక్కడ లేవు, తక్కువ ఉన్నాయచ్చు. బాత్రూమ్ లేవు, అసలు ఇక వ్యవస్థనే లేదు, ప్రజాస్వామ్యమే లేదు, రాజ్యాంగమే లేదంటే ఎట్లా అండి? నీ సొంత గ్రామం అంకాపూర్ గ్రామం ఆదర్శ గ్రామం. గంజాయి వనంలో తులసి వనంలో గంజాయి మొక్కలాగా పుట్టిండు, అక్కడ ఎర్రచందనం మొక్కలాగా ఈయన. ఆ ఊర్లో ప్రసాద్ గారు మీరు నమ్మరు, ఒక చెట్టు గట్టేసి కొట్టారండి వీన్ని. ఇట్లా ఒక చెట్టు గట్టేసి ఊరంతా కొట్టి ఊరు బహిష్కరించారు. కుల బహిష్కరణ ఉంది ఇప్పటికీ ఆయనకు, ఊర్లో కుల బహిష్కరణ ఉంది. ఆయన వచ్చి నా మీద మాట్లాడతాడు. 23 సంవత్సరాల ఉద్యమ చరిత్ర నాది. మొత్తం పుట్టినప్పటి నుంచి ఆర్మూర్ కోసం నేను పరితపించే వ్యక్తిని, ఆ ప్రాంతంలో చదువుకున్న వ్యక్తిని, హైకోర్టులో ప్రాక్టీస్ చేసిన లాయర్ని నేను, సుప్రీంకోర్టు బార్ మెంబర్ని. ఆ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం నేను చదువుకున్నోన్ని, విజ్ఞానవంతుని నేను. ప్రజలకు తెలుసు